హలో ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికి జై శ్రీ గణేష. ప్రస్తుతం మనం కడతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ చేయడానికి వచ్చినాం. మనం ముంగడ చూసుకుంటే మనకు పూరి జగన్నాథ స్వామి వారిది అయితే పూర్తిగా థర్డ్ ఇయర్ కంప్లీట్ అయితే అయిపోయింది. బేస్ వరకు అదేవిధంగా జగన్నాథ స్వామి వారిది మూడు విగ్రహాలు ఉన్నాయో, మూడు విగ్రహాలకు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి. స్వామివారి పాదాలు సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు. పైన దోటి వరకు హైగ్రీవ స్వామికి సంబంధించిన ఏదో స్వామివారికి పంజా ఏ విధంగా మనకు కింద బేస్ ఉందో బేస్ మొత్తం సెకండ్ లేయర్ తో కూడింది. మనకు మూసిక వాహనం కూడా మొత్తం థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. హైగ్రీవ స్వామి కూడా థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయిపోయింది. ఓన్లీ కిరీటం విధంగా పంజా బేస్ ఒకటే ఉంది చూడండి హైగ్రీవ స్వామిది. మూషిక వాహనం ఉంది మొత్తం థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. హైగ్రీవ స్వామి ఏదంటే నీట్గా డీటెయిలింగ్ వర్క్ చేసి చూడండి. అక్కడ మనకు ముసలాం చేతి చూసుకుంటే, ఇక్కడ మనకు సైడ్ చేతి చూసుకుంటే చాలా డీటెయిలింగ్ చేసారు. ఇంకా పైన వర్క్ అయితే జరుగుతుంది. ముంగడ ఏంటంటే మనకు హైగ్రీవ స్వామిది బేస్, అదేవిధంగా స్వామివారి పాదాల వరకు 2-3 days లో కంప్లీట్ అయితే అవుతుంది. కనక పరమేశ్వరి ఉందో ఆ దేవి అయితే మొత్తం మనం నిన్న చూపించినా మొత్తం థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్డేట్ ఏంటంటే పైన చెట్టు ఉందో స్టాగ్రాప్ లో చెట్టు అయితే మొత్తం కంప్లీట్ అయితే వేసినారు చూడండి. కింద నుంచి పై వరకు అయితే చెట్టు అయితే పెట్టేసినారు. మన కనక పరమేశ్వరి దేవి అయితే పంజా మన శారీ అయితే కడతారు. ఇవి ఉన్నాయి కదా, ఈ దీనితో అయితే కడతారు అనమాట. మనకు బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో సైడ్స్, అదేవిధంగా బ్యాక్డ్రాప్ సైడ్స్ మొత్తం వాళ్ళైతే ఇదైతే కట్టేసినారు చూడండి. ఇవైతే పెట్టేసినారు. ఇది గోన సంచి అనమాట. గోన సంచి అదేవిధంగా మట్టి ఇదైతే స్టిక్ చేసింది అనమాట మొత్తం. చుట్టుపక్కల మొత్తం కింద నుంచి పై అయితే స్టిక్ చేసింది. బేస్ కాడికి అయితే నిలబెట్టినేసినారు. ఎందుకంటే కలర్లో పడినప్పుడు ఏదన్నా ఇబ్బంది కలిగితే కింద పడుతుంది కాబట్టి ఇప్పుడైతే వేయలేదు. మేబీ తర్వాత అయితే వేస్తారనమాట. ఇది బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. మొత్తం ఇదే ఫినిషింగ్ అయితే వేసారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా వేసారో ఇప్పుడు స్మూత్ గా మనకు బ్యాక్ డ్రాప్ దగ్గర అట్లే స్మూత్ అయితే వేస్తారు. ఇప్పుడు ఇంకా కొండలు చూసుకుంటే కొండల అగ్గిలో మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది అండి. జాలి ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూస్తే మనకు బేసిక్ లో కంప్లీట్ కొండలగ్గిలా మొత్తం పైన స్కిన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్లోబల్ వర్క్ ఇలా మొత్తం జాలి వర్క్ ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇది మన ముందరికి అదేవిధంగా మనకు రైట్ సైడ్ సంబంధించిన మండపం, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మండపం ఏం జరిగిందో చూసుకుందాం. ఇది వచ్చేసి షాలువా అనమాట. స్వామివారికి సైడ్స్కి వస్తుంది అనమాట. అవతల ఒక షాలు, యువతల ఒక షాలు వస్తుంది. చాలా పెద్దగా ఉంటుందండి. ఇదైతే ఈరోజు అయితే షిఫ్ట్ చేస్తారనమాట దానికి. ఇది షిఫ్ట్ చేసిన తర్వాత దీనికైతే జాలి వర్క్ అదేవిధంగా ఇంకేమైనా వర్క్స్ ఉంటే చేస్తారనమాట దీనికి. ఇక్కడ సైడ్స్కి అయితే ఫిక్స్ చేస్తారు. కవర్ అయితే కప్పారు మొత్తం. పైన కింద వరకు అయితే కవర్ అయితే కప్పారు. ఎందుకంటే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఇబ్బంది కలుగుతుందని మొత్తం కవర్ అయితే వేసేసారు. స్వామివారు బ్యాక్ సైడ్ తీసుకుంటే గ్లోబ్ మంచిగా కనపడుతుంది కానీ పైన కింద వరకు స్వామివారి బ్యాక్ డ్రాప్ మంచిగా ఉంటుంది. బ్యాక్ సంబంధించిన ఏదైతుందో బ్యాక్ సైడ్ది ఇంకైతే జాలి వర్క్ కొట్టలేరు చూడండి. మట్టి పెట్టడానికే జాలి అయితే కొట్టారు. ఇక్కడైతే వేసినారు. ఇక్కడ మనకు గజ్జలమ్మ బేస్ ఉంటే బేస్కి సైడ్ బ్యాక్ సైడ్ అయితే కొడుతున్నారు. ఇలా కొట్టారు. మన ఫ్రంట్ సైడ్ కూడా అలానే కొడతారు. ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అన్నమాట. అతికించిన తర్వాత వీళ్ళైతే ఏదైతే మనకు తాడ్లు కానీ అది కానీ ఉంటాయో దాంతో అయితే కడతారనమాట మొత్తం దబ్బంతో. ఇక్కడ కట్టి చూడండి. ఇక్కడ కట్టారు. అలా అయితే కడతారనమాట మొత్తం. ఎందుకంటే ఊడి పడకుండా స్టెప్ కానీ కొంచెం కడతారనమాట. మట్టి కదా అతుకుతుంది, ఇక్కడ చెక్ అవుతుంది. ఇక్కడ మనకు టెంపుల్ ఉంది కదా చిన్నది వినాయకుడికి లెఫ్ట్ సైడ్. పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి. మనకు ఓన్లీ పైన రేకులు ఒకటి వేయాలి. రేకులు ఒకటి వేసేది ఉంది పైన. పూర్తిగా మనకు పోల్స్ ఎన్ని పోల్స్ 1 2 3 4 ఇలా 4 పోల్స్, అలా 4 పోల్స్ అయితే వచ్చాయి.
సో ఇక్కడ చిన్న పోల్స్ వచ్చినాయి, 1 2. సో 2 పోల్స్ అయితే చిన్న పోల్స్ అయితే వచ్చాయి. సో స్వామివారి హుండీలు అయితే పెట్టినాను. సో కొత్తవి చేసినారు ఇవి. సో మొత్తం 1 2 3 4 5 6 7 8 11. సో 11 అయితే ఉన్నాయి మొత్తం హుండీలు అయితే. ఈ హుండీలు ఎక్కడ పెడతారంటే, సో మనకు ఇక్కడ కంచెలు కడతారు కదా, సో మనకు బార్గేట్ చేస్తారు కదా, సో బార్గేట్ చేసినప్పుడు ఇక్కడ సైడ్కి అయితే పెడతారు. ఎందుకంటే స్వామివారికి సమర్పించినవి ఏవైతే ఉంటాయో సో అవైతే ఇక్కడ దీనిలో అయితే వేస్తారనమాట హుండీలో. సో అమౌంట్ కానీ ఏ విధంగా ఉంటాయో, సో స్వామివారికి సమర్పించాలి ఏమైనా ఉంటాయంటే ఇక్కడైతే వేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే సో మనకు గణేశుడు అదేవిధంగా సో రోజైతే దీపం వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ. సో ఇది మన వినాయకునికి సంబంధించిన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏది ఉందో సో లెఫ్ట్ సైడ్ది షెడ్ది. సో ఇప్పుడు అదైతే షిఫ్ట్ చేస్తుంది చూడండి పైనకి. సో పైనకి అయితే అది ఏదైతే మనకు షాల్వా ఉందో, షాల్వా మనకు అక్కడ ఇద్దరు నిలబడరు చూడండి, వాళ్ళైతే అక్కడ తీసుకొని అక్కడ షిఫ్ట్ చేస్తారన్నమాట. సో అక్కడ వెల్డింగ్ అయితే కొడతారు. సో అదైతే తీసుకొస్తున్నారు చూడండి. సో ఇది అనమాట. సో లాస్ట్ మన హైదరాబాద్ దేహ అప్డేట్. సో ఇంకా మన వీడియోలు వస్తూనే ఉంటాయి. సో అందరు జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేయండి. సో గజ్జలమ్మ దేవిది ఇలా చూపించడంలో ఒక వర్క్ నడుస్తుంది చూడండి. సో ముంగర ఇవైతే కలుపుతున్నారు. సో మొత్తం పడద వేసినారు. సో చూపి ఇంకా రాదు. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పటి నుంచి నేను మన హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం తీస్తాను. సో వీడియోలు ఎండ్ వరకు చూడండి. సో అందరు జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. జై జగన్నాథ్, అదేవిధంగా జై హయగ్రీవ స్వామి, జై గజలమ్మ దేవి ఇలా కామెంట్ అయితే చేయండి.